వెల్కమ్ బ్యాక్. కాళేశ్వరం కమిషన్ కు ప్రభుత్వం పూర్తి సమాచారం ఇవ్వలేదన్న అనుమానాలున్నాయన్నారు బీఆర్ఎస్ నేతలు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లకు కేబినెట్ 6 సార్లు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తెస్తామన్న ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకు వెళ్తుందో లేదో వారంలో తేలుతుందన్నారు గులాబీ నేతలు. భద్రాద్రి రాములూరి భూములను ఆక్రమించుకుంటుంటే మాటైనా మాట్లాడరేమని బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావును ప్రశ్నించారు కేటీఆర్. కబ్జాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈవోపై జరిగిన దాడి ఘటనపై ట్వీట్ చేశారు కేటీఆర్. బీజేపీ భాగస్వామి ప్రభుత్వం చెరలో ఉన్నాయని వదిలేస్తున్నారా అని ప్రశ్నించారు. ఓట్ల కోసమే చేసే మీ రామజపాలను, సీట్ల కోసమే వేసే నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ రాములూరి భూముల కబ్జా విషయంపై ప్రధానితో మాట్లాడతారో, మీ దోస్తు దగ్గర మోకరిల్లుతారో మీ ఇష్టం అంటూ ఎక్స్లో పోస్టు చేశారు కేటీఆర్. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు 6 సార్లు కేబినెట్ ఆమోదం పొందాయని, 3 సార్లు శాసనసభలోని అప్రూవల్ అయ్యాయని అన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. హైదరాబాద్ బీఆర్కే భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను కలిసిన హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన అదనపు సమాచారం అందజేశారు. కమిషన్కు ప్రభుత్వం పూర్తి స్థాయి సమాచారం అందజేయలేదనే అనుమానాలు ఉన్నాయన్నారు హరీష్ రావు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి 6 సార్లు కేబినెట్ నిర్ణయాలు జరిగాయి. 6 సార్లు కేబినెట్లో ఆమోదం పొందిన పేపర్స్ అన్నీ కూడా ఈరోజు కమిషన్ వారికి అందించాం. అంతేకాకుండా 3 సార్లు శాసనసభ అప్రూవల్ కూడా పొందడం జరిగింది. ఆ 3 సార్లు శాసనసభ అప్రూవల్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి, ఆ శాసనసభలో జరిగినటువంటి డాక్యుమెంట్స్, జరిగిన చర్చ, వాటన్నిటినీ కూడా ఈరోజు కమిషన్కు అందజేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తామన్న ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ప్రభుత్వం కేవియట్ పిటిషన్ వేసి ఆర్డినెన్స్ పై ముందుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకు వెళ్తుందా లేదా అనేది వారంలో తేలుతుందని చెప్పారు. అటు ఆర్డినెన్స్ తీసుకువస్తామని, ప్రభుత్వ నిర్ణయం జాగృతి విజయమేనని చెప్పుకొచ్చారు కవిత. కేబినెట్ లో ఒక డెసిషన్ వచ్చింది. మేము ఆర్డినెన్స్ పెడతా ఉన్నాము. ఆ ఆర్డినెన్స్ పెట్టి 42% ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేబినెట్ తర్వాత చెప్పడం జరిగింది. ఇదొక ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాము. ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. యునైటెడ్ పూలే ఫ్రంట్ విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్తో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుపై తెలంగాణ భవన్లో డిస్కస్ చేశారు బీఆర్ఎస్ నేతలు. బీసీ రిజర్వేషన్ అంశంపై పార్టీ పరంగా తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చించారు. సమావేశంలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.